సరే ఇచ్చాం, కొంతమంది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినప్పుడు పరిస్థితి గ్రామంలో సస్యశ్యామలంగా ఉంది, వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఏదో చిన్న చితక వచ్చినప్పుడు, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం కాస్త ఉంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉండవల్లిలో ఎప్పుడు కూడా ఒక కల్చరల్ ఏ పార్టీ అన్ని పార్టీలు ఉన్నాయి, ఇక్కడ బలంగానే ఉన్నాయి. వైసీపీ బలంగానే ఉంది, తెలుగుదేశం బలంగానే ఉంది, సిపిఎం కొంతమేర బలంగానే ఉంది. వీళ్ళందరూ కూడా అంత బలంగా ఉండా కూడా గొడవలే ఉండే కాదు. మరి వాళ్ళు ఏదో మొన్న ఈ మధ్య లీగల్ టీం అనేది వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రకటన చేశారు. నేను కూడా చూసా, పేపర్లో చూసిన తర్వాత వాళ్ళు రావటం, మరి వీళ్ళందరూ దాని మీద దాడి జరపడం, మరి ఆ దాడి జరిపిన దాని మీద ఏదో వాళ్ళ మీద కేసు పెట్టారని కూడా వీళ్ళు అంటున్నారు. ఇట్లాంటి కల్చరల్ అనేది కూడా ఈ ఊరికి రాకూడదు అనేది కూడా మేము కోరుకుంటున్నాం. అసలు ఇట్లాంటి కల్చర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండవల్లిలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ప్రధానమైంది భాగం. ఇక్కడ ఈ రైతులతోటి గొడవ పెట్టుకుని ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడ రైతులతోటి గొడవ పెట్టుకుని ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ముందుకు అడిగేలా, అది రైతులతోటి సామరస్యమైన మాట్లాడుకుంటేనే అది ముందుకెళ్ళిద్ది అనేది కూడా వాళ్ళు గమనంలో ఉంచుకోవాలి. గమనంలో లేకుండా వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ఇవ్వకపోతే ఆ ఫలాలను కూడా ఆ బలంతంగా మేము తీసుకుంటామని కూడా ఎక్విజేషన్ పెట్టేసి ఈ రకమైన వాతావరణం ఒక క్రియేట్ హైప్ చేశారు. దాన్ని హైప్ చేసేటప్పటికి మేము కూడా దాన్ని ఇచ్చినాళ్ళలో మేము కూడా 9.3 ఇచ్చినాళ్ళు కూడా సీడ్ యాక్సెస్ రోడ్ వరకు మా కుటుంబం కూడా మా కుటుంబంలో 4 ఇచ్చాం. మేము ఆ 4 ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో కూడా మేము ఉంచుకుంటాం, మేము మిగిలిన మా జోలికి రాబాకండి అని నాకు ప్రభుత్వం ఒప్పుకున్నారు, మీ జోలికి మేము రావని. ఇప్పుడు మొత్తం కూడా రమారమి మొత్తం అన్ని సర్వే నెంబర్లు ఉండవల్లి సుమారుగా ఒక 10 సర్వే నెంబర్లు మాత్రమే దాంట్లో ఎక్విజేషన్ లేవు, అన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. దాని మీద మీరేంటంటే ఏంటి ఇన్ని పెట్టారు ఏంటంటే మీరు సీడ్ యాక్సెస్ రోడ్కి ఇచ్చాం కదా అని ఈ అధికారుల దగ్గరికి వెళ్తేనో మీరు అభ్యంతరాలు గుంటూరులో పోయి ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా గుంటూరు పోయి ఇవ్వమంటున్నారు. అసలు పొలాలు మన ఉండవల్లి ఉండవేంటి, ఉండవల్లి రైతులేంటి, మన తాతల తండ్రులు సంపాదించిన భూములేంటి, మనం తీసుకెళ్లి గుంటూరు వెళ్ళి అభ్యంతరం పెడతామేంటి అంటే అసలు ఎంత రైతు అంటే వీళ్ళకి అసలు లెక్కలేదనేది కూడా మాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. ఇప్పుడు మరి గుంటూరు పోయి మన అభ్యంతరం ఇవాళ కూడా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు, ఇవాళ గుంటూరు సమాజానికి వెళ్లారు. వెళ్ళకపోతే ఏమైద్దో అనేది కూడా ఒక భయం ఏర్పడి ఆ భయంతో మేము 9.3 కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఘర్షణ ద్వారాగా మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ అనేది కాదు, అది సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటేనే 1-2 సార్లు మాట్లాడితేనే మేము అంతవరకు ఆ భూమి ఇచ్చాం. అంతే తప్పితే మా మీద ఘర్షణ జరిగితే ఆ 9.3 ఇచ్చేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది దాని మీద. ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా రాకూడదు. విజయవాడలో వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చాడు ఆయాల, నాకు ఒకే బాగా అయితే ఆయన సానుభూతిగా వచ్చాడు. అయితే ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారి మీద కూడా ఏ మాత్రం కూడా ఏ ఒక్క తాడి గాని ఒక్క రాయేసిన లేరు. ఆయన చూశాడు, సరే ఆమె రత్నకుమారి గారు వద్దంది, ఆమె వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాతావరణం ఉంటేనే రైతుగానే ఎవరన్నా ఈ కొనుగోలుదారులు గాని బయ్యర్లు గాని ఇలాంటి వాతావరణం వస్తే ఇది మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఆల్రెడీ మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఈ రాజధానిలో పెట్టుబడి పెడతానికి కూడా బ్రేక్ అవుతారనేది కూడా మా అభిప్రాయంగా ఉంది. బ్రేక్ అవుతాం అంటే కొనుగోలుదారులు ఎక్కడైనా సరే గొడవ ఉండే కాడ కొనుగోలుదారులు ఎప్పుడు రారు, గొడవ లేని కాడే వస్తారు. ఒకప్పుడు తాడేపల్లిలో విపరీతమైన గొడవలు ఉండే ఒక 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అవన్నీ పోని ఏ క్లాస్ గా ఉంది. మరి బైపాస్ రోడ్డు ఉంది, మరి అది ఎవరు డెవలప్ చేశారు, ఆటోమేటిక్ డెవలప్ అయింది. ఆ రోడ్డు పడగానే డెవలప్ అయింది. మరి గజం మరి అపార్ట్మెంట్లు ఆ కల్చరల్ వచ్చింది అక్కడ. మరి ఏం గొడవలు లేవు కాబట్టి అదే గొడవలు ఉంటే ఎప్పుడు వెనకబడిపోతాం. ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు మళ్ళీ మేము పునరాలోచించుకోవాల్సి వస్తుందనేది కూడా మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియపరుతూ ఉండవల్లి రైతాంగం కూడా మొత్తం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు అడిగాలని చెప్తే కూడా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ వస్తే నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు ఎటువంటి ప్రాజెక్టులు లేకుండానే ఇక్కడ నీళ్ళు అందుబాటులో వస్తాయి. దీన్ని ఏ విధంగా రైతు అంటే నీళ్లు ఇవ్వడానికి రైతులు బతికించాలనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు కడుతుంది. ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు లేకుండా మీకు 10 అడుగులు 20 అడుగులు నీళ్లు పడుతున్నాయి. మిత్రుడు ప్రశ్న అడిగాడు ఇక్కడ దీని మీద ఏమీ ప్రాజెక్ట్ ఏమి లేదని. అంటే ఒక రాజధాని ఎంత భారీ ప్రాజెక్టు కట్టేటప్పుడు 55,000 ఎకరాలు ఇప్పుడు రమారమి రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు తీసుకున్న 29 గ్రామాల్లో 55,000 ఎకరాలు, ఇంకా 7 గ్రామాల్లో వచ్చేప్పుడు మొత్తం కూడా 21,000 ఎకరాలు. ఇంకా ఇది కాకుండా కూడా
మొత్తం టోటల్ గా 1,75,000 ఎకరాలు కూడా దీని మీద ఒక ఫోకస్ ఉంది ప్రభుత్వం చేసేది. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే ఒక 1000 మంది బతికేది ఎక్కడా లేదు దీంట్లో రాజధానిలో. ఒక ఉత్పత్తి ఏదైనా సరే మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఉద్యోగాలు కావాలనుకుంటే పలానా కంపెనీలో రాజధానిలో మా కంపెనీ ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇండస్ట్రియల్ గా డెవలప్ అయింది, విశాఖపట్నం ఇండస్ట్రియల్ గా డెవలప్ అయింది, అక్కడ బతకడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏ రకమైన వ్యవసాయం ఏమన్నా నీరు గారిపోయింది, ఇక్కడ ఏ పండితానికి లేదు. ఆ ఉండవల్లి పెనుమాకలైనా కొంత ప్రాంతం పండిస్తాను కానీ తదిమాదే పంటల మీద ఇంకా అవకాశం లేదు. పంటల మీద లేనప్పుడు మన